హాయ్ వెల్కమ్ టు టెక్నో బ్రెయినియాక్. దిస్ ఇస్ చరణ్ అగైన్. సో ఇవాళ మనం iOS 13 బేటా వచ్చింది, పబ్లిక్ బేటా. సో అందులో మంచి మంచి ఫీచర్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో మన మొదటి ఫీచర్ వచ్చేసి డార్క్ మోడ్. సో iOS 13 యూజర్స్ చాలా కాలం నుంచి డార్క్ మోడ్ అడిగారు, యాపిల్ వాళ్ళు విన్నారు, మనకి ఇచ్చారు ఇప్పుడు. సో అది మీరు ఎలా ఆన్ చేసుకోవచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం చూసినట్లయితే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే చూసారా ఇక్కడ లైట్ మోడ్, డార్క్ మోడ్ ఉంది. డార్క్ మోడ్ చాలా బాగుంది. మనం గూగుల్ వాళ్ళకి డార్క్ మోడ్ వస్తుంది ఇప్పుడు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇది బాగుందా అంటే అది దానికి ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి కంపేర్ చేయకూడదు. కానీ ఐఓఎస్లో ఇంత బాగుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, అది పెట్టుకుంటే మీరు ఇప్పుడు టైంని బట్టి మనకి మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఉదయం పూట లైట్ మోడ్లో ఉంటుంది, నైట్ అయ్యేసరికి డార్క్ మోడ్లోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు నీ వీడియో ఉదయం రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు నాకు ఇది లైట్ మోడ్లోనే ఉంటుంది. నైట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా డార్క్ మోడ్లో ఉంటుంది. సో నాకు ఎప్పుడు డార్క్ మోడే కావాలంటే మీరు ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోండి, డార్క్ మోడ్ మీద సెలెక్ట్ చేసుకోండి, అంతే. డార్క్ మోడ్ అయితే చాలా చాలా బాగుంది. అయితే ఇంకా ఇది పబ్లిక్ బేటా కాబట్టి చాలా బగ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మనకి ఫ్యూచర్లో ఆ బగ్స్ అన్నీ పోతాయి. మీకు మన డిసెంబర్ కల్లా రియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పటికైతే మీకు అన్ని బగ్స్ పోయి చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీరు పబ్లిక్ బేటా కావాలి అంటే కమెంట్ చేయండి, మేము మళ్ళీ ఆ వీడియో చేసి పెడతాం మీకు, పబ్లిక్ బేటా మీ ఐఫోన్కి ఎలా తెచ్చుకోవాలో. సో మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫొటోస్ యాప్ చాలా బాగా అప్డేట్ చేశారు. ఎంత బాగా అంటే అంత బాగా చేశారు. మనం ఇప్పుడు ఫొటోస్లోకి వెళ్తే మనకి ఇప్పుడు కింద చూసినట్లయితే ఫొటోస్ ఫర్ యూ అని ఒకటి వచ్చింది, ఇంకా సెర్చ్ బార్ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫొటోస్లో నేను జూమ్ అవుట్ చేసుకుంటే చూసారా మనకి నెంబర్ ఆఫ్ ఫొటోస్ అనేది బాగా కొలాజ్ చేసినట్టు ఉంది. మనం ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇప్పుడు ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎడిటింగ్. మనకి ఎడిటింగ్ ఏం జరిగిందంటే చాలా మంచి మంచి అడ్వాన్స్డ్ టూల్స్ అని రావడం జరిగింది. మనకి ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ అని, బ్రిలియన్స్ అని, హైలైట్స్ అని చాలా బాగా ఇచ్చారు ఇలా ఎడిట్ చేసుకోవడానికి. ఫొటోస్ యాప్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇందులో మన బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఎడిటింగ్స్ అన్నీ మనం వీడియోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నీ ఫోటోకి ఎడిట్ చేస్తున్నట్టు ఇవన్నీ ఆప్షన్స్ మనకి వీడియోలో కూడా వస్తున్నాయి అన్నమాట. సో అది ఫొటోస్. సో మన నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ కంట్రోల్. అంటే మీరు వాయిస్తోనే ఫోన్ కంట్రోల్ చేయొచ్చు. అయితే అది డెమో చూపించడానికి ఇక్కడ ఏమవుతుందంటే బేటా కాబట్టి చాలా బగ్స్ ఉన్నట్టున్నాయి, ఇప్పటికైతే పని చేయట్లేదు. కానీ iOS 13 మన కీనోట్ చూసినట్లయితే వాయిస్ నోట్ డెమో ఇచ్చారు, చాలా బాగుంది. అంటే మనం వాయిస్తోనే హోమ్కి వెళ్ళాలంటే గో హోమ్ అంటే వెళ్ళిపోతుంది, ఓపెన్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. చాలా హ్యాండీ ఉంటుంది. ఇది ఆప్షన్ మనకి మ్యాక్ కూడా క్యాటిలానా మ్యాక్ వాయిస్కి కూడా రాబోతుంది. సో సో అది ఒకవేళ మీకు ఎలా తెచ్చుకోవచ్చు అంటే వాయిస్ కంట్రోల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే కింద మనకి చూసినట్లయితే మనం ఇక్కడ చూసారా వాయిస్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇది ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఏమవ్వాలి అంటే మైక్రోఫోన్ సింబల్ రావాలి. మీరు పైన చూసినట్లయితే ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది నిన్న పని చేయలేదు. సో ఇప్పుడు వచ్చింది. ఇది మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే గో హోమ్. చూసారా మనం గో హోమ్ అనగానే గో హోమ్లోకి వెళ్ళింది. ఓపెన్ ఫొటోస్ చూసారా, ఇలా మనం ఏం కావాలంటే అది చేయొచ్చు. ఇంకా చాలా స్క్రీన్ షాట్ తీయమని చెప్పొచ్చు, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఏదైనా వీడియో చూసేటప్పుడు పాజ్, ప్లే, బ్యాక్, ఫార్వర్డ్ కూడా చెప్పుకోవచ్చు. చాలా హ్యాండీ ఉంటుంది. ఇప్పుడు అయితే వాడండి. ఇది నిన్న పని చేయలేదు. సో చాలా బగ్గి ఉంది. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే బేటా ఇన్స్టాల్ అట్ యూర్ ఓన్ రిస్క్. ఎందుకంటే వాట్సాప్ కూడా సరిగ్గా పని చేయట్లేదు, టెక్స్ట్ పంపించడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేబీ ఫ్యూచర్లో రెక్టిఫై చేయొచ్చు, అప్డేట్స్ రావచ్చు. ఇప్పుడైతే చాలా బగ్గి ఉంది. కొంచెం బగ్స్ అవి తగ్గాక ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు పబ్లిక్ బేటా వచ్చి చాలా రోజులైంది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ చూసుకుంటే వైఫై ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. వైఫై ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే మనకి ఆండ్రాయిడ్ యూజర్స్ బాగా తెలుస్తుంది. ఒకవేళ మీరు వైఫై ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే దాన్ని లాంగ్ ట్యాప్ చేస్తే చాలు. మనకి ఇప్పుడు 3D టచ్తో ఏమవుతుందంటే చూసారా, నేను 3D టచ్ చేయగానే ఇక్కడ ఉన్న వైఫై ఆప్షన్స్ అవైలబుల్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇది వరకు iOS 12 లోపలికి వెళ్ళాల్సి వచ్చేది. ఒకవేళ నేను వైఫై స్విచ్ చేయాల్సి వస్తే ఏదైనా ఇంకో వైఫైకి చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను 3D టచ్ వైఫై ఆప్షన్ మీద 3D టచ్ చేయగానే ఇక్కడ అవైలబుల్ ఉన్న వైఫైస్ అన్నీ చూపిస్తే నేను ఒకవేళ స్విచ్ చేయాలంటే ఇక్కడి నుంచి చేయొచ్చు. సో ఇది చాలా మంచి ఆప్షన్, చాలా హ్యాండీ ఉంటుంది మనకి. ఇంకా మనకి చూసారా ఇక్కడ
లైట్ అవి కూడా వాల్యూమ్ కంట్రోల్స్ 3D టచ్ చేస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ వాల్యూమ్ అది అనేది మనకి iOS 12లో కూడా వచ్చింది. కానీ ఇక్కడ లైట్‌కి మట్టుకు చూసారా అపియరెన్స్ డార్క్ అని ఒకటి మార్చాడు. సో ఇక్కడ నుంచి నేను స్విచ్ చేసుకోవచ్చు డార్క్ మోడ్ అది. సో మనకి నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఏమొచ్చింది అంటే ఫ్యూచర్ అని చెప్పుకోకలే మనం ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు iOS 13లో స్పీడ్ ఇంప్రూవ్‌మెంట్. ఎందుకంటే మనకి యాప్స్ అవి లోడ్ అవ్వడం చాలా ఫాస్ట్ అయింది. వాళ్ళు క్లెయిమ్ చేసింది అయితే 30% యాప్స్ ఫాస్ట్ లోడ్ అవుతాయి. ఇంకా 20% లెస్ అప్డేట్స్ అంటే మనకి మెమొరీ తక్కువ ఉంటుంది అప్డేట్స్ అని చెప్పారు. ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేశానో అది చూసారా మనకి వైఫై స్లో ఉండడం వల్ల స్క్రీన్ అయితే లోడ్ అవ్వడం స్లో లోడ్ అయింది. కానీ యాప్ అయితే ఫాస్ట్ లోడ్ అయింది. మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. ఇంకా మనకి యూఐ చాలా బాగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వాల్యూమ్ కంట్రోల్ చేస్తే చూసారా ఇది చూసారా సైలెంట్ మోడ్ ఇదివరకు మనకి వచ్చేది కాదు. ఇప్పుడు చూడండి రింగర్ అది. సో మనం మీడియాలో ఏదైనా వాల్యూమ్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆ యూఐ కూడా మారింది. సో ఇలాంటి సటిల్ చేంజెస్ వచ్చే మనకి అవి చాలా బాగున్నాయి. యూఐ పరంగా చూసినా స్పీడ్ పరంగా చూసినా iOS 13 చాలా బాగుందని చెప్పుకోవచ్చు. iOS 12 5S వరకే ఉంది. 13 5S నుంచి రాదు. 6 కూడా రావట్లేదు. iOS 13 మనకి 6S నుంచి 6S ప్లస్ నుంచి ఇప్పుడు మనకి అవైలబుల్ ఐఫోన్ 10 వరకు వస్తుంది. సో ఒకవేళ మీరు మీ ఫోన్ ఎలిజిబుల్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. బేటా అయితే ఇప్పుడైతే నేను వేసుకోమని చెప్పను. ఎందుకంటే చాలా బగ్గి ఉంది. మీరు ఒకవేళ వెయ్యాలి అనుకుంటే అది మీకు బేటా ఎలా అయ్యాలో తెలియకపోతే కమెంట్ చేయండి. మేము తప్పకుండా వీడియో చేస్తాము. సో అదండి iOS 13 బెస్ట్ ఫీచర్స్. ఇంకా ఏమైనా ఉంటే మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. టెక్నో బ్రెయినియాక్ వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి అప్డేటెడ్ ట్రిక్స్ ఇంకా టిప్స్ కోసం. iOSలో ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా మేము మీకు తప్పకుండా వెంటనే తెలియజేస్తాము. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. స్టే ట్యూన్ టు టెక్నో బ్రెయినియాక్.